తన్నీరు ఆంజనేయులు వడియరాజు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అయితే ఈ రోజున ఈ డిఎన్టీ మీద ప్రకాశం జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. దీన్ని బట్టి మేము గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిఎన్టీలో ఉన్నటువంటి కులాల మొత్తాన్ని రాజ్యాంగంలో చేర్చి షెడ్యూల్ 3ని అమలుపరిచి ఎట్లయితే షెడ్యూల్ 1, 2లో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఏ విధంగా అందుబాటు అవుతుందో అదేవిధంగా షెడ్యూల్ 3లో చేరినటువంటి కులాలను చేర్చి వాళ్ళకి అదేవిధంగా రాజకీయ ఫలాలని రిజర్వేషన్ ఫలాలను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా దేశవ్యాప్తంగా కూడా మేమంతా ఐక్యమై డిఎన్టీలో ఉన్నటువంటి కులాలందరం కూడా ఐక్యమై మా హక్కులు సాధించుకోవడానికి మేము ఎంతవరకైనా పోతామని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా తన్నీరు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మా సంకల్పం మొన్న మంగళగిరిలో, గుంటూరులో మంగళగిరిలో రాష్ట్ర స్థాయి ఈ డిఎన్టీల చర్చా వేదిక మొట్టమొదటిగా జరిపాం. రెండో వేదికగా ఒంగోలు జిల్లాను ఎంచుకున్నాం. ఇప్పుడు మా కన్వీనర్ గారు, రాష్ట్ర కన్వీనర్ గారు వెంకటేశ్వరులు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించి కేవలం 76 సంవత్సరాలుగా ఓట్ బ్యాంక్గా ఓటర్ స్ట్రైక్ రేట్గా ఉపయోగించుకున్నారు తప్ప ఆ జాతుల గురించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రాష్ట్రానికి వస్తే దాదాపు 36 కులాల పైచిలకు 48 లక్షల ఓట్లు కేవలం ఓట్ బ్యాంక్ అని ఉపయోగించుకున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి జాతులన్నింటినీ కూడా బిక్కురామ్జీ కమిషను మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు బాలకృష్ణ రెడ్డికే కమిషన్లో వీళ్ళకి పక్కాగా రాజకీయంగా కానీ క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు ఇప్పటికీ జరిగి ఉండలేదంటే 76 సంవత్సరాలు మరో బ్రిటిష్ హయాంలో జరిగినట్టే ఉంది తప్ప ఏమి జరగలేదు. నేను నిర్ధారించి చెప్పినా కానీ ఓన్లీ వెల్ఫేర్ బోర్డు వేసి రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద వెల్ఫేర్ బోర్డు వేసి వెల్ఫేర్ బోర్డులో ఇచ్చే భిక్షంలాగా ఈ కొన్ని పథకాలు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో ఊరికే నామకే రూపేణ ఈ సర్టిఫికెట్లు అనేది ఇష్యూ చేయడం జరుగుతూ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, అటు సెంట్రల్లో కానీ నేషనల్ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో కానీ ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కానీ మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ మీ ద్వారా ఒక 4-5 డిమాండ్లు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి 36 లక్షలు దాదాపు 45 లక్షల ఓట్లు కలిగినటువంటి ఈ డిఎన్టీ కులాలకి. నా పేరు తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ సంచార విముక్త జాతుల రాష్ట్ర కన్వీనర్గా నేను ఈ డిఎన్టీ కులాల రిజర్వేషన్ పోరాటం మీద పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒంగోలు పట్టణంలో మరి డిఎన్టీ రిజర్వేషన్ సాధించాలి అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 32 డిఎన్టీ కులాల యొక్క సంఘీభావంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 16 నుంచి 17 కులాల ప్రతినిధులు మరియు ఆ కులాలకు సంబంధించినటువంటి సమూహం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో 32 కులాలు 40 లక్షల జనాభా, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 258 కులాలకు పైచిలకు ఉన్నటువంటి డిఎన్టీ కులాలు 25 కోట్ల పైచిలకు జనాభా ఉన్నటువంటి, స్వతంత్రం వచ్చి 78-80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా రమారమి మరి ఇప్పటికీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి ఈ కులాలకు తప్పనిసరిగా డిఎన్టీ రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే షెడ్యూల్ 1లో ఎస్సీ రిజర్వేషను రాజ్యాంగంలో, షెడ్యూల్ 2లో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారో అదే మాదిరి ఈ డిఎన్టీ కులాలన్నింటినీ కూడా షెడ్యూల్ 3లో పెట్టి మాకు కూడా రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ ఉద్యమంలో చర్చించడం, ఈ ఉద్యమాన్ని అంటే ఒక ప్రశ్న ఎదురవుతుంది.
సంచార జాతులు అనేటువంటిది ఏ రకంగా అయితే దళితుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా దళితుడిగానే పరిగణించబడుతుందో దాదాపు కొన్ని తరాలుగా సంచారం చేస్తూ బ్రతికేటటువంటి మా పూర్వీకుల వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి మేము మా సంస్కృతి మా ఆచారాలు మా సపరేట్గా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలు చాలా జరిగాయి కూడా. కాబట్టి ఈరోజు చేయకపోవచ్చు కాక కానీ మేము సంచార జాతులుగా మేము గుర్తింపబడాలి. మా అస్తిత్వం సంచార జాతుల అస్తిత్వం, మా అస్తిత్వం డిఎన్టీ అస్తిత్వం, ఐడెంటిటీ. నా పేరు దేవాల మల్లికార్జునరావు, సౌత్ ఇండియన్ డిఎన్టీ జేఏసీ ప్రెసిడెంట్ని. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారు మాకు వెల్ఫేర్ బోర్డు ఇచ్చి కొన్ని కులాలను మాత్రం ఈ డిఎన్టీ ఎన్టీఎస్ అని చెప్పి జాతీయ రిలీజ్ చేశారు. కానీ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఒక సర్క్యులర్ని ఒక మెమోని ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితాని ఇక్కడ అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంచార అర్థసంచార వృత్తి జాతులు అనేటువంటి వాళ్ళను కూడా ఆ పైన కేంద్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా చెప్తున్నాము. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు విక్కురాంజీ గారు కానీ రాంకే గారి కమిషన్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2600 చిల్లర సంచార విముక్తి జాతుల పొలాలని ఈ సంచార విముక్తి జాతులు ఏదైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేస్తూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ పొలాల నుంచి ఈ సంచార విముక్తి జాతుల పొలాలు ఎప్పుడైతే పక్కకి సిఫార్సు చేయబడినాయో రిమైనింగ్ ఉన్నటువంటి ఓబీసీ పొలాలను ఏం చేయాలనేటువంటి దాని మీద జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ రోహిణి కమిషన్ కూడాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ పరిశీలన చేసి దాంట్లో 4 గ్రేడ్లుగా సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఆ 4 గ్రేడ్లలో కూడాను ఈ సంచార విముక్తి జాతులు అనేటువంటి వాళ్ళు 1672 కులాలని నోటిఫై చేసి వాళ్ళు 2% ఇస్తామని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి కమిషన్లు 15-16 సంవత్సరాల క్రితం ఇచ్చిన రిపోర్టులో సంచార జాతులు అనేటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా 10% ఉన్నారనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకో 2-3% కూడాను పెరిగి ఉంటాము.